హలో ఎవ్రీవన్, మనం పార్టీకి ప్రిపేర్ అయ్యాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ బర్త్డేని ఎలా చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎంతమంది వచ్చారు, మా అత్తమ్మ మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే రిలేషన్స్, అలాగే అందరూ వచ్చేసారు. ఇంకా అక్కడ కేక్ని ఎలాంటి కేక్ని అయితే మేము ఆర్డర్ చేసాము, అలాగే బర్త్డేకి పాపకి కూడా సెలెక్ట్ చేసామన్నమాట. సో తనకి తెలీదు ఇలా చేశారు, ఇలా తెస్తారు, ఇంతమంది వస్తారని చెప్పేసి. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ మూమెంట్ని ప్రతి ఒక్కరం మేము ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలతో సహా చాలా ఎగ్జైట్గా ఉన్నారు. రియల్గా తను ఇంకా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిందనమాట. ఈ మూమెంట్ని మేమంతా ఎంజాయ్ చేసాము. చుట్టూ ఇలా అందరినీ చూస్తూ తనకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫైనల్కి వచ్చేసరికి ఇలా డెకరేషన్తో కేక్తో చాలా అదిరిపోయింది కదా. నాకైతే ఇంకా కేక్ అయితే చాలా బాగా నచ్చింది. అన్నిటికన్నా డెకరేషన్లో ఇలా కేక్ అయితే చాలా లుక్ ఇచ్చింది. ఇంకా మేమైతే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి అయితే ఇలా ఉన్నాము. మామ్ టు బీ డాడ్ టు బీ స్టిక్కర్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇలా రిబ్బన్స్ అయితే వేసుకున్నారు. సో ఇలా ఇంకా సందడి అయితే మొదలవుతుంది. ఇంకా పిల్లలైతే ఎప్పుడు కేక్ కట్ చేస్తారా, అలాగే మేము రీల్స్ ఎప్పుడు చేస్తామా, వీళ్ళతో మేము ఇంకా ఎన్ని సెల్ఫీలు దిగాలి అని చెప్పేసి అయితే ఆలోచనలో ఉన్నాము. లాస్ట్కి వచ్చేసి అయితే తనకి క్వీన్ది కూడా ట్యాగ్ చేసామన్నమాట. ఇలా అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా తను చాలా తనకి ఫస్ట్ పాప తర్వాత బాబు కావాలని చెప్పేసి అయితే తను స్టిక్ పట్టుకుంది. ఇంకా తన ఆడపడుచు అయితే ఇంకా 10 పట్టేసుకుంది. తిని వచ్చేసి నా కజిన్. ఇంకా చాలా సందడి మొదలైంది. వీళ్ళ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసి అయితే మా బ్రో అలాగే మా కజిన్ పిల్లలు ఇంకా వెయిటింగ్లో ఉన్నారనమాట. సో ఎలాంటి మూమెంట్నైనా మేము చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా అందరం ప్రతి ఒక్క ట్యాగ్ పట్టేసుకొని అయితే ఇలా సెల్ఫీ దిగామన్నమాట. ఈ మూమెంట్ అనేది ఎప్పుడు ఉండిపోతుంది. అలాగే మేమేనా తక్కువ అని చెప్పి ఈ బ్యాచ్ కూడా, బాయ్స్ బ్యాచ్ కూడా దిగేశారనమాట. సో వీళ్ళు కూడా ఇలా స్టిక్ పట్టుకొని ఎంజాయ్ చేశారు. తగ్గేదే లే అంటూ పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. మా సంస్కృతి తల్లి అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో తను మారం చేయకుండా పిల్లలతో ఇలా దిగుతుంది సెల్ఫీలు. చూసారా, ఇంకా ఉన్నారండో, ఇంకా అసలు బ్యాచ్ అండి ఇది, అమ్మమ్మల బ్యాచ్. వీళ్ళైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు అందరికన్నా ఎక్కువ వీళ్ళైతే ఎక్కువ ఎంజాయ్ చేస్తారనమాట. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఇంకా పిల్లలు వెయిటింగ్లో ఉన్నారనమాట. నెక్స్ట్ బర్త్డే ఉంది కదా, దాన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నామన్నమాట. పిల్లలు లో ఉన్నారనమాట. చిన్న పాప ఎప్పుడు కేక్ కట్ చేస్తుందా అని చెప్పేసి మా సంస్కృతి తల్లి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తను. సో ఇంకా ఆటోలో పడిపోయిందనమాట. ఇంకా పిల్లలైతే చాలా వెయిటింగ్లో ఉన్నారు. సో ఇంకా ఆ టైం అయితే వచ్చేసింది. కేక్ కటింగ్ అయితే ఇంకా అందరి పిల్లల సమక్షంలో చూస్తున్నారు కదా. ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. సమ్మర్లో మనకి ఇలాంటి బర్త్డే పార్టీస్ కానీ ఏవైనా కూడా చిన్న చిన్న వాటితో ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చేసుకుంటే అందులో వచ్చే కిక్కే వేరు కదా. ఇంకా అందరం కలిసి ఎక్కువగా గడిపే క్షణాలు అంటే ఇదే సమ్మర్. ఇంకా ఇలా పాపకి తీసుకొచ్చిన డ్రెస్ కానివ్వండి, తనకు కానివ్వండి, ఇలా ఫైనల్గా అయితే తనకి ఇచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలు కేక్ కోసం వెయిటింగ్లో ఉన్నారు కదా. సో వాళ్ళకి ఇంకా ఇస్తూ అందరం కలిసి ఇలా ఫ్యామిలీగా సందడిగా జస్ట్ చిల్ అయితే చేసాము. సో మా బర్త్డే పార్టీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు షానీ వ్లాగ్స్.